లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన 24 మందికి భారీ ఊరట లభించింది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై దాడి ఘటనలో అరెస్ట్ అయిన నిందితులందరికీ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటుగా మిగతా నిందితులందరికీ షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఏటు నిందితుడు సురేష్ కి మాత్రం బెయిల్ నిరాకరించింది. పట్నం నరేందర్ రెడ్డి 50,000, మిగతా వారు 20,000 చొప్పున షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. 3 నెలల పాటు ప్రతి బుధవారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని పట్నం నరేందర్ రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. లగచర్ల దాడి ఘటనలో నిందితులకు బెయిల్ విషయమై నాంపల్లి కోర్టులో మంగళవారాలు విచారణ జరిగింది. రైతుల తరపున సోమవారం నాడు జి కిరణ్ సురేందర్రావు, జక్కుల లక్ష్మణ్ వాదన వినిపించారు. అలాగే మంగళవారం నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన వినిపించారు. ఇరు వాదన విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం నేడు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో నవంబర్ 11న పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నేపథ్యంలో కలెక్టర్ సహా అధికారుల బృందం ప్రజా అభిప్రాయ సేకరణకు వెళ్లింది. అయితే ఫార్మా కంపెనీ ఏర్పాటుతో తమ భూములు పోతాయని భయపడిన కొందరు అధికారులపై దాడికి దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కర్రలు, రాడ్లతో విధ్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురిని అరెస్టు చేశారు. అయితే దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. అలాగే సురేష్ అనే వ్యక్తి సైతం అరెస్టు చేశారు. అప్పటి నుండి వారు జైల్లోనే ఉన్నారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. కాగా ప్రస్తుతం వారికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.